చంద్రబాబు తప్పు దొరికిందట. అసలు ఏమైంది? అసలు ఏంటా తప్పు? ఆయన ఏం చేశారు అన్న దాంట్లోకొస్తే ఏపీలోని ఏ ప్రభుత్వం పార్టీ అధికారంలో ఉన్నా సరే నిర్మోహమాటంగా తన అభిప్రాయాన్ని చెప్తారన్న పేరున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇవాళ కూటమి సర్కారు పైన ఓ విషయంలోని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు పెద్ద తప్పు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకుంటున్న ఓ సీనియర్ బ్యూరోక్రాట్ అరెస్టుకు సంబంధించి ఉండవల్లి ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు సదరు అధికారికి ఆయన క్లీన్ చిట్ అయితే ఇవ్వడం జరిగింది. ముంబై నటి కాదంబరి పైన వేధింపుల కేసులోని డీజీపీ స్థాయి అధికారి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని చంద్రబాబు ప్రభుత్వం అరెస్టు చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అయితే తీవ్రంగా ఖండించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు చాలా పెద్ద తప్పు అన్నారు. అయితే 2 రోజుల క్రితం విజయవాడ జైలుకు వెళ్లి పిఎస్ఆర్ కలిసి వచ్చానని ఆయన తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం పిఎస్ఆర్ పైన కక్ష సాధిస్తుందని ఆరోపించారు. అయితే ముంబై నటి తనను రేప్ చేశారని ఫిర్యాదు ఇచ్చిందని, ముంబైలోని ఆ కేసు పరిష్కారం కాకుండానే ఏపీలో విచారణ ఎలా ప్రారంభిస్తారు అని చంద్రబాబు ప్రభుత్వాన్ని అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ సూటిగా ప్రశ్నించారు. పిఎస్ఆర్ అరెస్టు పోలీస్ శాఖ పైన చాలా ప్రభావం చూపుతుందని, తాను మరో కొంతకాలం జైల్లో ఉండడానికి సిద్ధంగా ఉన్నానని పిఎస్ఆర్ తనతో చెప్తున్నట్లు ఉండవల్లి వెల్లడించారు. అయితే మరోవైపు ఐఏఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులతో తనకు ఉన్న మంచి స్నేహం ఉందని ఉండవల్లి చెప్పారు. చంద్రబాబు హయాంలోని ఆయన 5 జిల్లాల్లోని ఎస్పీగా పనిచేశారని, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ రౌడీజాన్ని అలాగే ఫ్యాక్షనిజాన్ని ఉక్కు పాదంతో అణిచివేశారని, టెర్రర్ క్రియేట్ చేశారని, మాజీ సీఎం వైఎస్ హయాంలోనూ కీలక పోస్టుల్లోని పనిచేశారని గుర్తు చేశారు. అయితే ఈ విషయంలో చంద్రబాబు చాలా తప్పు చేశారు, మీరు తప్పే చేశారు అంటూ ఆయన అయితే ఖండిస్తున్నారు. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేసేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.